హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో అల్టిమేట్లీ బడ్జెట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. సో దానివల్ల ఆ జోష్ అయితే నిన్న మార్కెట్స్లో కనిపించింది. సెన్సెక్స్ 5% ర్యాలీ అనేది తీయడం జరిగింది. ఈ రోజు కూడా పాజిటివ్నెస్ అనేది మనం మార్కెట్లో గమనించవచ్చు. సో ఎప్పుడైతే ఏదైనా బిగ్ ఈవెంట్ పాజిటివ్గా ఉంటుందో ఆ పాజిటివ్నెస్ అనేది మార్కెట్లో 3 to 4 days వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బట్ బీ కాషియస్ అండి, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కడైతే 1 week బ్యాక్ 14,700 ఎబో మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ చూడడం జరిగిందో అప్పర్ సైడ్ నుంచి, అదే లెవెల్స్లో నుంచి ఈరోజు కూడా కాస్త సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో రేపు మార్కెట్స్ అనేవి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దాని గురించి మనం చార్ట్ అనాలిసిస్లో చూద్దాం. అంతేకాకుండా నిన్న వీడియో రికార్డ్ చేయడం జరిగింది కేంద్ర బడ్జెట్ హైలైట్స్ అని చెప్పేసి, కానీ దాంట్లో వాయిస్ అనేది క్లియర్గా లేకపోవడం వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. బికాజ్ ఇట్ వాజ్ వెరీ లేట్ నైట్ అయ్యింది రికార్డింగ్ కంప్లీట్ అయ్యేసరికి. సో దానివల్ల పోస్ట్ చేయలేకపోయాను. సో ఈరోజు దాని గురించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా రాకేష్ జుంజున్వాలా గారు ఈరోజు సిఎన్బిసికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కేంద్ర బడ్జెట్కి అయితే 10/10 స్కోర్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి బడ్జెట్ అండి. సో దాని గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో సెన్సెక్స్ అనేది 5% ర్యాలీ, నిఫ్టీ అనేది 4.74% ర్యాలీ, బ్యాంక్ నిఫ్టీ అనేది 8.26% ర్యాలీ అనేది నిన్న మనం చూడడం జరిగింది. సో ఇది నిన్నటి అప్డేట్స్ అండి. సో మీరు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ వీడియో చూసినట్టయితే దాంట్లో లాస్ట్ 10 years యొక్క సెన్సెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ యొక్క ఇమేజ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో హైలైట్ అనేది మనకి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో 2020 యొక్క బడ్జెట్లో 2.43% ఫాల్ అవడం కనిపించింది. సో ఈ రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది, ఈదర్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగటివ్ సైడ్ అని చెప్పేసి అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ఈ 5% ర్యాలీ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది అల్టిమేట్లీ హిస్టారికల్ హైయెస్ట్ 1 day అప్ సైడ్ ఆన్ బడ్జెట్ డే అనమాట. సో బడ్జెట్ డే రోజు రియాక్ట్ అయిన హైయెస్ట్ అప్పర్ సైడ్ మూవ్మెంట్ అనేది మనం సెన్సెక్స్లో 1 dayకి 5% ఈరోజు చూడడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఇయర్లో చూసినట్టయితే లాస్ట్ సెప్టెంబర్ 2019లో ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్స్ డిడక్షన్ జరిగిందో అప్పుడు ఒక హైయెస్ట్ క్యాండిల్ అనేది కనిపించడం జరిగింది. ఆ తర్వాత మార్చ్ 25న రికవరీ జోన్ నుంచి మనం అనదర్ పాజిటివ్ మూమెంట్ అయితే చూడడం జరిగింది. సో దిస్ ఈజ్ ద థర్డ్ కంటిన్యూస్ అంటే థర్డ్ మేజర్ క్యాండిల్ అనమాట మనం చార్ట్లో చూసినట్టయితే. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో అయితే కేవలం సెకండ్ లార్జెస్ట్ క్యాండిల్ అని చెప్పవచ్చు, బికాజ్ ఆఫ్ ద బ్యాడ్ బ్యాంక్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ ఏదైతే రావడం జరిగిందో బడ్జెట్లో, దానివల్ల బ్యాంకింగ్ సెక్టర్ అనేది అల్టిమేట్లీ ఆల్ టైమ్ హైస్ని కూడా బ్రేక్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో బడ్జెట్కి సంబంధించిన మేజర్ ఫ్యాక్టర్స్ని మనం వన్ ఇమేజ్లో క్లియర్ చేయాలనుకుంటే కనుక హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి 54,581 crores, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 73,932 crores, ఎడ్యుకేషన్ సెక్టార్కి 93,224 crores, రైల్వేస్కి 1,10,055 crores, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హైవేస్కి సంబంధించిన సెక్టార్కి 1,18,101 crores అలొకేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అగ్రికల్చర్ సెక్టార్కి హైయెస్ట్గా 1,31,531 crores ఇప్పటి వరకు ఇచ్చిన బడ్జెట్స్లో ఇట్ ఈస్ ద హైయెస్ట్ అమౌంట్ అని చెప్పవచ్చు. సో అంతేకాకుండా రూరల్ డెవలప్మెంట్కి 1,33,690 crores, హోమ్ అఫైర్స్కి 1,66,547 crores, డిఫెన్స్ సెక్టార్కి 4,78,196 crores, అలాగే కన్జ్యూమర్ అఫైర్స్కి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే మనకి సబ్సిడీస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీస్కి 256,948 crores అయితే మేజర్ అలొకేషన్స్ని ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అని చెప్పేసి అయితే మనం చెప్పవచ్చు. సో అల్టిమేట్లీ రాకేష్ జుంజున్వాలా గారు కూడా అదే చెప్పడం జరిగింది, బడ్జెట్ ఈజ్ కన్వేయింగ్ మచ్ మోర్ దెన్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి. సో ఇట్ ఈజ్ అల్టిమేట్లీ ద బెస్ట్ బడ్జెట్ అని చెప్పవచ్చండి. సో దానివల్లనే మనం మార్కెట్లో ఈ పాజిటివ్నెస్ అయితే కనిపిస్తుంది, చూడడం జరిగింది. సో కమింగ్ ఇయర్స్లో 2 digits గ్రోత్ కూడా మనం చూసే అవకాశాలు ఉంది అని చెప్పేసి రాకేష్ జుంజున్వాలా గారు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. సో సెన్సెక్స్ అనేది ప్రజెంట్ టుడే అయితే 1,197 points, నిఫ్టీ అనేది 366 points, బ్యాంక్ నిఫ్టీ అనేది హైయెస్ట్గా 3.56% 1,178 pointsని ఈరోజు గెయిన్ చేయడం జరిగింది. మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో కూడా మనకి స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. ఈ బడ్జెట్లో వచ్చిన న్యూసే కాకుండా
ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో మనం నంబర్స్ కాకుండా కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల కొన్ని కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ నెగటివ్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ప్రీవియస్ ర్యాలీ అనేది హైయెస్ట్గా ఉంది కాబట్టి. సో మీరు స్టాక్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి. మనం ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మనం లాస్ట్ ఆల్మోస్ట్ 1 year నుంచి యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో మార్చ్లో ఇచ్చిన పోర్ట్ఫోలియో అనేది ఈరోజు హైయెస్ట్గా 180% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. బిలో 50 రూపీస్ ఏదైతే మీరు వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా ద నెక్స్ట్ ఎవ్రీ 2 monthsకి ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ పోర్ట్ఫోలియో కూడా 112% రిటర్న్స్ అనేది ఈరోజు పాజిటివ్గా మనకి ఇవ్వడం జరిగింది. సో 1 stock 2 stocks మల్టీ బ్యాగర్ అయితేనే మనం దాన్ని ఒక స్పెషల్ న్యూస్గా చెప్పుకుంటాం. అదే మనం పోర్ట్ఫోలియో టోటల్లీ ఒక 10 స్టాక్స్ని సెలెక్ట్ చేస్తే 10 స్టాక్స్ టోటల్లీ అల్టిమేట్లీ మనకి 100% కంటే ఎబో రిటర్న్స్ విత్ ఇన్ 1 year, 180% రిటర్న్స్ విత్ ఇన్ 1 year ఓవరాల్ మన పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీ థింగ్ అండి. సో అది మీకు ఆల్రెడీ వీడియోలో నేను చూపించాను కాబట్టి అంటే చాలామంది మెసేజ్ చేశారు మేము ఇన్వెస్ట్ చేసామని చెప్పేసి. సో హూ ఎవర్ గాట్ దట్ బెనిఫిట్ దట్ ఈస్ విచ్ ఈజ్ గివింగ్ మీ ఏ కరేజ్ అండి. సో చాలా మంచి ఒక గుడ్ విష్ అనేది కనిపిస్తుంది దాని ద్వారా. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో మనం ఈరోజు చూసినట్టయితే నిఫ్టీ అనేది ఓపెనింగ్ చూసినట్టయితే గ్యాప్ అప్లో ఓపెనింగ్ అయిందండి. ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ చూడండి 14,281. సో ఓపెన్ చూసినట్టయితే 200 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో 481 నుంచి ఫర్దర్గా కరెక్షన్ అనేది కనిపించింది. ఆఫ్టర్ 15 minutes అప్పర్ సైడ్ వెళ్ళి ఆ తర్వాత కరెక్షన్ అనేది కనిపించింది. ఆ తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్లో నుంచి తిరిగి 14,647 దగ్గర క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. హైయెస్ట్ పాయింట్ చూసినట్టయితే మనకి 14,731 విచ్ ఈజ్ లాస్ట్ హైయెస్ట్ పాయింట్స్కి నియర్, అంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దగ్గరలోనే మనకి మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది ఈరోజు కాస్త కనిపించడం జరిగింది, సెల్లింగ్ ప్రెషర్ అనేది. సో టుమారో ఈ 750 పాయింట్స్ కంటే ఎబో వెళ్ళినట్టయితే మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించే అవకాశం ఉంటుంది. సో బీ కాషియస్ అండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 500 పాయింట్స్ మనకి అప్పర్ సైడ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం కనిపిస్తుంది. ప్రీవియస్ క్లోజ్ చూసినట్టయితే 33,089 పాయింట్స్, ఈరోజు ఓపెన్ ప్రైస్ వచ్చేసి 33,589 పాయింట్స్. సో అక్కడ నుంచి మార్కెట్లో మనకి మంచి ర్యాలీ కనిపించింది. 34,652 హైయెస్ట్ పాయింట్స్ చేస్తూ 34,267 దగ్గర క్లోజింగ్ అనేది కనిపించడం జరిగింది. సో విచ్ ఈజ్ ఇది ఆల్ టైమ్ హై అండి. 34,652 ఏదైతే ఈరోజు టచ్ చేసిందో అది ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆల్ టైమ్ హై అని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో రిటర్న్స్ చూసినట్టయితే 1 yearలో 25.6% రిటర్న్స్ అనేది నిఫ్టీలో ఇచ్చినట్టయితే 14.91% అనేది బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా పాజిటివ్ మూమెంటం ఉంది. సో ఈ మూమెంటం అనేది కమింగ్ డేస్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనం ఇండస్ ఇండియా బ్యాంక్ చూడొచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ చూడొచ్చు, ఆర్బీఎల్ బ్యాంక్ చూడొచ్చు. చాలా మంచి ఈ బ్యాంక్స్ అన్నీ 10-15% వరకు ర్యాలీ అనేది లాస్ట్ 2 daysలో మనం చూస్తూ ఉన్నాం. సింగిల్ డే డిజిట్స్ కూడా మనం ఎస్టర్డే 15% వరకు ర్యాలీ అనేది మనకి బ్యాంకింగ్లో కనిపించడం జరిగింది. ఎస్బీఐలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన ఎస్బీఐలో కూడా నిన్న 12% ర్యాలీ, ఈరోజు 7.21% ర్యాలీ కనిపించడం అనేది చాలా మంచి పాజిటివ్ థింగ్ అనమాట. సో 333 అనేది లాస్ట్ ఆల్మోస్ట్ 2 years నుంచి మనం చూడలేదు ఈ ప్రైస్ అనేది. లాస్ట్ ర్యాలీలో అన్ని పార్టిసిపేట్ చేసినప్పటికీ ఎస్బీఐ అండ్ ఐటీసీ మాత్రం మనకి 200 బిలోనే చాలా వరకు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండి ప్రజెంట్ చూసినట్టయితే ఇందులో మంచి ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో టాటా మోటార్స్ అనేది మనకి 322 దగ్గర ట్రేడ్ అవుతుందండి. 15% ర్యాలీ అనేది కనిపించింది. లాస్ట్ 10 days నుంచి చూసినట్టయితే టాటా మోటార్స్లో మాత్రం అల్టిమేట్లీ చాలా మంచి ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. సో అంతేకాకుండా శ్రీ సిమెంట్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్స్ కూడా ఈరోజు టాప్ గెయినర్స్గా మనం చూడడం జరిగింది. సో టాప్ లూజర్స్లో చూసినట్టయితే బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటార్ కార్, టైటాన్ కంపెనీతో పాటుగా హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది 2.57% కరెక్షన్ అనేది ఈరోజు కనిపించడం జరిగింది. సెక్టర్ వైజ్గా చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయండి. ఆటో సెక్టార్ అనేది ఈరోజు అల్టిమేట్లీ చాలా మంచి 4% ర్యాలీ అనేది ఆటో సెక్టార్లో కనిపించడం జరిగింది. ఎందుకంటే కమింగ్ డేస్లో ఈ స్క్రాపేజ్ పాలసీ ఏదైతే ఉందో, అంటే ఓల్డ్ కార్లని స్క్రాపేజ్ కింద తీసేసే పాలసీ ఏదైతే అప్రూవ్ చేయడం జరిగిందో ఈ బడ్జెట్లో మన గవర్నమెంట్ అనేది, దానివల్ల ఆటో సెక్టార్కి మాత్రం మంచి బూమ్ అనేది రాబోతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో రియాలిటీ సెక్టార్లో కూడా 3.79%, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 3.52%, పిఎస్యూ బ్యాంక్స్లో 3.47%, మీడియా సెక్టార్లో కూడా 3.28% ర్యాలీ అనేది ఈరోజు కనిపించడం జరిగింది. సో ఎఫ్ఐఐడిఐ యాక్టివిటీ చూసినట్టయితే February 1st డే
1400 క్రోర్స్ క్యాష్ సెగ్మెంట్లో బై చేస్తే ఈరోజు ఫిబ్రవరి 2nd డే 6181 క్రోర్స్ బై అనేది చాలా మంచి పాజిటివ్ థింగ్ అండి. మనకి ఎఫ్ఐఐస్ యొక్క సెల్లింగ్ ప్రెషర్ అనేది జనవరి లాస్ట్ వీక్లో కనిపించింది, కానీ ఫిబ్రవరి 1st డే నుంచి మనకి ఏదైతే పాజిటివ్నెస్ కనిపిస్తుందో సో ఇది కమింగ్ డేస్ ఈ మంత్ ఎండింగ్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అనుకోవచ్చు. సో ఎఫ్ఐఐస్ యొక్క బయింగ్ అనేది మాత్రం చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. అది కూడా చాలా మంచి నంబర్స్తో 6000 క్రోర్స్ అంటే చాలా మంచి నంబర్స్తో బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో నిన్న 1494 క్రోర్స్, ఈరోజు 6181 క్రోర్స్. ఓవరాల్గా చూసినట్టయితే 7675 క్రోర్స్ విత్ ఇన్ 2 డేస్ అండి. మీరు జనవరి యొక్క డేటా చూసినట్టయితే 8650 సంథింగ్ క్రోర్స్ అనేది మనకి ఆల్ ఓవర్ జనవరిలో కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ నియర్ బై 1 మంత్ డేటా మనకి 2 డేస్లోనే కనిపిస్తుంది. సో కమింగ్ డేస్లో మంచి పాజిటివ్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు డైలీ చార్ట్స్ని చూడకండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మీరు కళ్ళు మూసుకొని మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కమింగ్ 1-2 ఇయర్స్ 21 and 22 అయితే అల్టిమేట్లీ గుడ్ ఫర్ ద మార్కెట్ అనేది చెప్పవచ్చు. సో చార్ట్ చూసినట్టయితే మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ లాస్ట్ 3 డేస్ బ్యాక్ మనకి 4 కంటిన్యూస్ బ్లాక్ క్రౌస్ కనిపించాయి. ఆ తర్వాత ఇక్కడ రికవరీ తీసుకునే ఫేజ్ అయితే కనిపించింది, కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో బడ్జెట్ ముందుండే ప్యానిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే ఆల్మోస్ట్ అల్టిమేట్లీ చాలా వరకు నెగిటివ్ బడ్జెట్ని ఎక్స్పెక్ట్ చేశారండి. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత గవర్నమెంట్ అనేది ఏం అనౌన్స్ చేస్తుందిలే అని చెప్పేసి, ఏం అనౌన్స్ చేసినా కూడా మార్కెట్స్కి అయితే దాన్ని డైజెస్ట్ చేసుకునే ఒపీనియన్ ఉండకపోవచ్చు. సో ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి ఆ ప్యానిక్ సెల్లింగ్ అయితే లాస్ట్ ప్రీ బడ్జెట్ సెషన్లో కనిపించడం జరిగింది 1 వీక్లో. కాకపోతే విత్ ఇన్ బడ్జెట్లో మనకి 2 డేస్లోనే మనకి చాలా మంచి ర్యాలీ అనేది లాస్ట్ 1 వీక్లో ఏదైతే ఫాల్ అయిందో అది 2 డేస్లోనే మనకి రికవరీ అయితే కనిపించడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకి రికవరీ అయితే అయ్యింది, కానీ అప్పర్ సైడ్లో రేపు ఓపెన్ అయితే 14,765 ఏదైతే ఉందో ప్రీవియస్ హై పాయింట్ అది మనకి మేజర్ రెసిస్టెన్స్గా నియర్ బై రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. నిఫ్టీ 50లో చూసినట్టయితే రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 647లో ఈరోజు క్లోజ్ అయింది కదా. సో 700 ఎబో కనుక ఓపెన్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. 765ని బ్రేక్ చేసినట్టయితే అప్పర్ సైడ్ పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ 700 నుంచి ఫాలో అవుతూ 650 వరకు మళ్ళీ వచ్చింది అంటే కనుక 475 దగ్గర మళ్ళీ మనకి సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో బిలో 500 వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే. కాకపోతే మార్కెట్లో 2 డేస్ కంటిన్యూ పాజిటివ్నెస్ అంటే ఈ చాలా వరకు స్టాక్స్ 15% 20% వరకు ర్యాలీ తీసాయి కదా. సో రిటైల్ ఇన్వెస్టర్స్ మేబీ కమింగ్ 1 డేస్ 2 డేస్లో కాస్త సెల్లింగ్ చూడవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ చూడవచ్చు. సో అల్టిమేట్లీ చాలా వరకు మేజర్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం బీ కాషియస్ అండి. సో డౌన్ సైడ్ ఓపెన్ అయినట్టయితే 600 కంటే బిలో ఓపెన్ అయినట్టయితే మార్కెట్ అనేది పాజిటివ్గా ర్యాలీ తీసే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 600 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. 600 లెవెల్స్ కంటే బిలో ఓపెన్ అయినట్టయితే మార్కెట్ ఎబోవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 765 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. ఒకవేళ 647లో క్లోజ్ అయింది కదా, 700 ఎబోవ్ మార్కెట్ ఓపెన్ అయినట్టయితే అక్కడ నుంచి 15 మినిట్స్ వరకు 750 వరకు వెళ్తూ అదే 700 ఎబో మెయింటైన్ చేసినట్టయితే మార్కెట్ స్టిల్ కెన్ గో అప్ సైడ్. బట్ అదే 15 మినిట్స్ తర్వాత మనకి ఫాలింగ్ అనేది కనిపించింది అంటే కనుక 650ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో బీ కాషియస్ అండి. కాకపోతే అల్టిమేట్లీ ఓవరాల్గా చూసినట్టయితే మాత్రం మనకి మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బీ వర్క్ ఇన్ పాజిటివ్ మోడ్ ఓన్లీ. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి 34,267 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు హయ్యెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో 34,652 దీనికంటే ఎబో కనుక మార్కెట్ ఓపెన్ అయినట్టయితే 15 మినిట్స్ వెయిట్ చేయండి, 35,000ని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 35 దగ్గర ఒకవేళ 35,000 స్ట్రైక్ ప్రైస్ అనేది మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసినట్టయితే అక్కడ నుంచి రీట్రేస్ అయినట్టయితే కనుక 34,200 అనేది మనకి సపోర్ట్గా ఉండొచ్చు. అది కూడా బ్రేక్ చేసినట్టయితే మనకి 34,000 స్ట్రైక్ ప్రైస్ అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఈ వీకెండ్కి ఈ ఎక్స్పైరీకి మనం మేజర్ సపోర్ట్స్ చూసినట్టయితే ఈరోజు ఓపెన్ ప్రైస్ అయినా
33,550 లెవెల్స్ అండ్ ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ అయిన 33,085 లెవెల్స్ అనేవి మనకి సపోర్ట్గా కనిపిస్తూ ఉన్నాయి. 35,000 స్ట్రైక్ ప్రైస్ అనేది మేజర్ రెసిస్టెన్స్, ఆ తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి 35,300 లెవెల్స్. సో ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ వరకు మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో చాలా వరకు మేజర్ మూమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 1,000-2,000 పాయింట్సే మూమెంట్ అనేది కనిపిస్తుంది. సో రేపు కూడా, ఎందుకంటే థర్స్డే రోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో 1 డే బిఫోర్ అంటే రేపు కూడా మేజర్ వాలిటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్లో పాజిటివ్ మూమెంటం అనేది చాలా బాగుంది కాబట్టి, సో ఒకవేళ 34,500 కంటే ఎబో ఫస్ట్ 15 మినిట్స్ సస్టైన్ అయితే కనుక మనం 35,000 కంటే ఎబో బ్యాంక్ నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే ఆసియా మార్కెట్స్ అనేవి ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిక్కీ 0.97, హ్యాంగ్సాంగ్ 1.23%, షాంఘై 0.81%. అలాగే యూరప్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఏవైతే ఓపెన్ అయ్యాయో డౌ జోన్స్ అండ్ S&P 500, నాస్డాక్ ఇవి కూడా 1.5% అరౌండ్గా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో స్టాక్ ఆఫ్ ద డే 1 పిక్ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. అలాగే ఈ వీడియోలో కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్లీ బెస్ట్ స్టాక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో GHCL అండి. GHCL అనేది 1,992 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఇది టెక్స్టైల్కి సంబంధించిన సోడా యాష్ అనే అండ్ సమ్ అదర్ ఇనార్గానిక్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. దీని యొక్క డెట్ చూసినట్టయితే 833 crores. డెట్ టు ప్రాఫిట్ అనేది 3 కంటే బిలో ఉంది. డెట్ టు ఈక్విటీ అనేది 1 కంటే బిలో ఉంది. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 18% కంటే ఎబో ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 19% కంటే ఎబో ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది 1 కంటే బిలో ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 31.6 ఉంది, విచ్ ఈజ్ మల్టిప్లై బై 10 అంటే 316 వస్తుంది. సో 316 కంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది బిలో ఉంది. సో ఎర్నింగ్ పర్ షేర్ మల్టిప్లై బై 10 అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్టయితే బిలో ఉన్నట్టయితే ఆ స్టాక్లో గ్రోత్ ఉండే అవకాశాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా బుక్ వాల్యూ చూసినట్టయితే 237 ఉంది, విచ్ ఈజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది బుక్ వాల్యూ కంటే లో ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ చూసినట్టయితే 222 ఉంది, దానికంటే కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది లో ఉంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది పాజిటివ్గా ఉంది. అలాగే 5 years గ్రోత్ చూసినట్టయితే కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. దీంట్లో ఉన్న ఏకైక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే కనుక ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది 19.3% కనిపిస్తుంది. ఇది ఒకటే నెగిటివ్ పాయింట్ అండి. కాకపోతే FISDI యొక్క స్టేక్ అనేది కూడా చాలా బాగుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా క్వార్టర్లీ రిజల్ట్స్ రీసెంట్గా అనౌన్స్ చేసిన December 2020 యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే లాస్ట్ మార్చ్ 2019లో 119 crores నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. ఆ తర్వాత హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది మనకి ప్రజెంట్ క్వార్టర్లో కనిపిస్తుంది ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 12.37 కంటే ఎబో ఉంది కాబట్టి క్వార్టర్లీ చూసినట్టయితే. అలాగే ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 25% ఉందండి. ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎప్పుడైనా సరే 15% కంటే ఎబో ఉంది అంటే ఆ కంపెనీ పైన మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ బాగుంది. నెట్ ప్రాఫిట్స్ అనేవి కంటిన్యూగా లాస్ట్ 3 quarters నుంచి అయితే గ్రోత్ అవుతూ ఉన్నాయి. సో లాస్ట్ 1 year చూసినట్టయితే ప్రీవియస్ ఇయర్ December 2019తో కంపేర్ చేసుకున్నా మనకి హైయెస్ట్ ప్రాఫిట్ ఉంది. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నా కూడా హైయెస్ట్ ప్రాఫిట్ అనేది కనిపించడం జరిగింది, విచ్ ఈజ్ పాజిటివ్ అండి. సో ఇందాక చెప్పాను కదా 19.26% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది, విచ్ ఈజ్ నెగటివ్ అని చెప్పేసి. సో అది అది టోటలీ నెగటివ్ అని కాదు. మీరు మార్చ్ 2018 చూసినట్టయితే 18.98% అనేది ప్రమోటర్ హోల్డింగ్ ఉంది, విచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండి. అలాగే FIS యొక్క డేటా చూసినట్టయితే 7.30% ఉంది, విచ్ ఈజ్ డిక్రీజ్డ్, 3% డిక్రీజ్ అయ్యింది. కానీ DIS 13% నుంచి 21% వరకే పెరగడం జరిగింది. సో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. సో ఇదంతా కాకుండా పబ్లిక్లో ఎలా ఉంది స్టేక్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్లో స్టేక్ అనేది పెరుగుతూ ఉంది అంటే బీ కాషియస్, అది రెడ్ ఫ్లాగ్ అని చెప్పవచ్చు. పబ్లిక్లో స్టేక్ అనేది తగ్గుతుంది అంటే కంపెనీ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ టు సేఫ్ హ్యాండ్స్ అనమాట. సో మేజర్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దాంట్లో పర్చేస్ చేస్తున్నారు. సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది మార్చ్ 2019లో 49.28 ఉంటే ప్రజెంట్ చూసుకున్నట్టయితే 44.57 ఉంది, తగ్గింది. సో విచ్ ఈస్ పాజిటివ్ అనమాట. సో ప్రమోటర్ హోల్డింగ్ తక్కువగా ఉన్నప్పటికీ DIS అండ్ FIS యొక్క హోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి, అంతేకాకుండా పబ్లిక్లో ఉన్న హోల్డింగ్స్ అనేవి సేఫ్ హ్యాండ్స్లోకి కన్వర్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. GHCL అనేది మన ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో
సెప్టెంబర్ 24న అనుకుంటా. సో దీన్ని 155 లెవెల్స్లో అయితే రికమెండ్ చేయడం జరిగింది. సో 155 లెవెల్స్ నుంచి నెక్స్ట్ మంత్ నవంబర్ 24న ఇది టార్గెట్స్ని కూడా బీట్ చేయడం జరిగింది 180. సో గుడ్ స్టాక్ ఫర్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి దాంట్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇది 209 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో మనకి ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేస్తూ మనకి ఎస్టర్డే రికవరీ అనేది కనిపించింది. సో ఈ రికవరీ కనుక పాజిటివ్గా కంటిన్యూ మూవ్ అయితే సో మనకి 200 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని దీన్ని లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఆలోచించవచ్చు, బట్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ఫైనల్గా L&T ఫైనాన్స్ హోల్డింగ్ గురించి కొంతమంది అడిగారండి. సో L&T ఫైనాన్స్ హోల్డింగ్ సంబంధించిన న్యూస్ ఏంటంటే ఇది 2998 crores వర్త్ ఉండే షేర్స్ని రైట్స్ ఇష్యూ ద్వారా ఇష్యూ చేస్తుందండి. సో 46,13,25,21 షేర్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఇందులో ఆల్రెడీ స్టేక్ ఉందో మీ దగ్గర 74 స్టాక్స్ ఉంటే మీకు 17 స్టాక్స్ని మళ్ళీ ఈ రైట్స్ ఇష్యూ ద్వారా బై చేసే ఆపర్చునిటీస్ని అయితే ఇస్తూ ఉంది. దాని యొక్క ప్రైస్ అనేది దాని యొక్క ప్రైస్ అనేది 65 రూపీస్ పర్ ఈక్విటీ షేర్గా మనకి చూపించడం జరిగింది. ప్రజెంట్ ఇది 90 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఫిబ్రవరి 1న ఓపెన్ జరిగింది. సో ఫిబ్రవరి 15న ఇష్యూ విల్ బి క్లోజ్ అనమాట. సో దీనివల్ల వచ్చిన ఫండ్స్ని దీని యొక్క సబ్సిడరీస్లో ఏదైతే ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేశారో వాటిని రికవరీ చేసుకునేందుకు ఈ ఫండ్స్ని యూజ్ చేయబోతున్నారు. అలాగే కొన్ని బాండ్స్ని వీళ్ళు ఈ సబ్సిడరీ కంపెనీస్లో ప్లెడ్జ్ చేయడం జరిగింది. వాటి యొక్క రికవరీ గురించి ఈ కంపెనీ అయితే ఈ ఫండ్స్ని యూజ్ చేయబోతుందన్నమాట. సో ఇండిగో పెయింట్స్ అనేది ఈరోజు లిస్టింగ్ అయింది. లిస్టింగ్ గెయిన్స్ చూడండి 109% మీకు కనిపిస్తుంది. సో 1628 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఈరోజు ఇండిగో పెయింట్స్ అనేది చాలా మంచి పాజిటివ్గా క్లోజ్ అవడం అయితే జరిగింది. సో కొంతమంది ఎవరైతే మన ప్రీమియం ఛానల్లో ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు లిస్టింగ్ గెయిన్స్ని బుక్ చేసుకోవచ్చా అని చెప్పేసి. నేను దీంట్లో కమింగ్ డేస్లో 4000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి. ఎవరికైతే ఇది అలొకేట్ అయ్యిందో వాళ్ళు ఈవెన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బుక్ చేసుకున్నా కూడా ఓకే. సో 4000 రూపీస్ అయితే కమింగ్ డేస్లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మై ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇండిగో పెయింట్స్ అనేది చాలా మంచి పాజిటివ్ కంపెనీ. సో న్యూలాండ్ ల్యాబ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. సో టుమారో రేపటికి ఇంట్రాడే పర్పస్లో మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే కనుక 1400 ఎబో కనుక న్యూలాండ్ ల్యాబ్స్ అనేది ఓపెన్ అయితే మీకు అప్పర్ సైడ్ మంచి మూమెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే న్యూలాండ్ ల్యాబ్స్లో కూడా కనిపిస్తూ ఉంది. I hope you enjoy the video. Thank you. Good luck. Jai Hind.